సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను కాపాడాలన్న కనీస ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేదన్నారు. వేలాది ఎకరాల పట్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, రైతులు నష్టపోయారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి లేకుండా అందాల పోటీల మీద మూసీ నదిపై రివ్యూలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చర్చకు రావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని, 3 రోజులు మాత్రమే సభను నడపాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. సీఎం చర్చకు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. బేషరతుగా 4 వారాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని, ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నదో అనేక అంశాలను ఈరోజు మరి ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయాలన్న అంశం మీద చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 420 తప్పుడు హామీలతోటి దాదాపుగా 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా నాటకం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న సంగతి మీకు తెలుసు. మరి రేపు స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ అంశం కానీ, కాళేశ్వరంలో ఏ రకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తా, ఆ డబ్బులతోటే సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏ ఒక్క అవినీతి అంశాన్ని బయట పెట్టలేదు, ₹1 కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, 100 రోజుల్లో అవినీతి సొమ్మును కక్కిస్తాను, 100 రోజుల్లో వచ్చేటువంటి అవినీతి సొమ్ముతోటి నేను సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కేసు పెట్టలేదు, ఒక అవినీతి సొమ్మును బయట పెట్టలేదు. మరి మళ్ళొకసారి ఈరోజు కాళేశ్వరం అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసమని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసమని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం.